పాకిస్తాన్ అటు అమెరికాతో మాట్లాడేస్తుంది, ఇటు ఇరాన్‌తో మాట్లాడేస్తుంది, అటు ఇజ్రాయెల్‌తో మాట్లాడేస్తుంది, ఇటు గల్ఫ్ దేశాలతో మాట్లాడేస్తుంది, చైనాతో మాట్లాడేస్తుంది. ఏమి డిప్లొమసీ మెయింటైన్ చేస్తుందిరా బాబు! కరెక్ట్. వాడు చేస్తుంది బంట్రోతు ఉద్యోగం. వాళ్ళ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వీళ్ళకి. పెద్ద మనిషి వ్యవహారం అంటే మనం కూర్చున్నప్పుడు ఇద్దరు వచ్చి మాట్లాడి వాళ్ళ బాధ చెప్పి మన తీర్పు అడగటం. అది పెద్ద మనిషి వ్యవహారం. అలా కాకుండా ఆడు ఫీల్ అవుతున్నాడండి, కొంచెం యుద్ధం ఆపమంటున్నాడండి, ఏమంటే ఈడు ఫీల్ అవుతున్నాడండి, యుద్ధం ఆపమంటున్నాడండి అని తిరిగితే వెర్రి వెధవలు అవుతారు తప్పించి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు చైనా పోయాడు, $10 బిలియన్ సాయం అడిగాడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి. పొమ్మని మంది ఎందుకని? మొన్నటిదాకా చైనాతో కలిసి సాగాడు ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు చైనా సాయం అడుగుతున్నాడు డబ్బులకి. ఇటు పక్కన అమెరికాతో కలిసి తిరుగుతున్నాడు. చైనా ద్వారా వచ్చిన పెట్టుబడులు అమెరికా ద్వారా ఆగిపోయినాయి. చైనా ద్వారా సిల్క్ రోడ్ పాకిస్తాన్ నుంచి పోవాలి, దాన్ని అమెరికా ఆపిచ్చింది. అక్కడ దెబ్బతిన్నారు. కాబట్టి 2 పడవల మీద కాళ్ళేస్తే అదే దౌత్యమని ఇక్కడ మన దగ్గర కూర్చుని చెప్పుకునేటటువంటి వాళ్ళు అమాయకత్వం అది.